కేవలం దూకుడుగా ఉండడం సాహసం కాదు, అది మూర్ఖుల నైజం. ఆలోచనలతో కూడిన చురుకుతనమే అసలైన సాహసం. జీవితంలో ఇద్దరు మిత్రులు మాత్రం సంపాదించుకో. ఒకరు శ్రీకృష్ణుడి లాంటివాడు, నీ కోసం యుద్ధం చేయలేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా విజయాన్ని అయితే అందిస్తాడు. ఇంకొకరు కర్ణుడు లాంటివారు, ఎప్పుడైనా నువ్వు తప్పు చేసినా, అధర్మం వైపు నిలబడినా ఖచ్చితంగా నీ వైపు నిలబడి పోరాడుతాడు. మండుతున్న చెట్టు మీద ఏ పక్షి వాలదు, అలాగే కోపంతో రగిలిపోయేవానికి సుఖ సంతోషాలు ఎన్నడూ ఉండవు. మర్యాదగా వినడం, వివేకంతో సమాధానం ఇవ్వడం, ప్రశాంతంగా ఆలోచించడం, నిష్పాక్షికంగా నిర్ణయం తీసుకోవడం ప్రతి మనిషికి అవసరం. ప్రపంచంలో అత్యంత ఖరీదైనది నమ్మకం. సంపాదించుకోవడానికి సంవత్సరాలు పడుతుంది, కానీ పోగొట్టుకోవడానికి కేవలం 1 సెకండ్ చాలు. కొన్ని ప్రశ్నలకు నిశ్శబ్దమే సరైన సమాధానం, కొన్ని సందర్భాలలో చిరునవ్వే సరైన స్పందన. జీవితంలో అప్పుడప్పుడు ఎదురు దెబ్బలు తగలడం మంచిదే. కాలికి దెబ్బ తగిలితే నడుస్తున్న దారి ఎలా ఉందో చూసుకుంటాం, అదే మనసుకు తగిలితే ఎవరితో ఎలా ఉండాలో తెలుసుకుంటాం. రెక్కలు వచ్చాక ఎగరడం తప్పు కాదు, కానీ ఆ రెక్కలకు ప్రాణం పోసిన వారిని వదిలేసి ఎగిరిపోవడం ఖచ్చితంగా తప్పే అవుతుంది. బంధాన్ని నిలబెట్టుకోవడానికి తలవంచాల్సి వస్తే ఏ మాత్రం వెనకాడొద్దు, కానీ ప్రతిసారి నువ్వే తగ్గాల్సి వస్తే ఆ బంధాన్ని వదులుకోవడమే మంచిది. ఎందుకంటే లైఫ్ అంతా తగ్గి ఉండడం అసాధ్యం. కింద పడడం తప్పు కాదు, అలా ఏడవడం కూడా తప్పు కాదు, కానీ కింద పడిన తర్వాత పైకి లేవకపోవడం, ఏడ్చిన తర్వాత నవ్వకపోవడం మాత్రం తప్పే అవుతుంది. ముందు చూపు ఉన్నప్పుడే జీవితంలో గెలవగలం. పడవ మునుగుతున్నప్పుడే ఈత నేర్చుకుందామనుకుంటే బతుకు వ్యర్థమవుతుంది.